హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. ఈరోజైతే వినాయక చవితి మార్నింగ్ లేచి, మోక్షిత్ అయితే పడుకొని లేచిపోయాడు. ఇంకా ఉయ్యాలేసి పడుకోబెట్టి బయటికి తుడుద్దామనొస్తే ఫుల్ రైన్ పడుతుంది. ఇంటి ముందు కూడా వాటర్ వచ్చిందనమాట. ఇంకా తుడిచేసి అలానే మాప్ స్టిక్ పెట్టేశాను. ఇంక ఇంటి ముందు తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసి, ఇంక ఇంట్లో కూడా తుడిచేసి స్టిక్ అనేది పెట్టాను. ఇంకా మోక్షి సరిగ్గా పడుకోలేదు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఒకవైపు ఊపుతూ ఇంకా ఇల్లు తుడిచేసి స్టిక్ కూడా పెట్టేశాననమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు చిన్న పిల్లలతోటి పని చేసుకోవడం చాలా కష్టం. మార్నింగే ఇలాంటి పండగలయ్యి వచ్చినప్పుడు కొంచెం అలా మేనేజ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. నేనెప్పుడు నైటే క్లీన్ చేసేస్తాను. కానీ నైటు మోక్ష ఊరుకోలేదనమాట. సో, అందుకే అవ్వలేదు. ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత స్నానానికైతే వెళ్ళిపోయాను. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పౌడర్ అది రాసుకొని ఇంకా వంటకి దేవుడికి ప్రసాదాలు చేద్దామనైతే వెళ్ళాను. శనగలు నానబెట్టానమాట నైట్. ఆ శనగలేమోని కుక్కర్ పెట్టేశాను. ఒక 3 సార్లు వాష్ చేసి కుక్కర్ అనేది పెట్టాననమాట. ఇంకా దేవుడికి పెట్టడానికని హారతికి, అలానే మోదకాలు, కజ్జికాయలు, ఉండ్రాళ్ళకని నేనిప్పుడు పిండనేది ఒక్కపొయ్యాలనమాట. దాన్ని మీరేమంటారో మీ భాషలో కామెంట్‌లో అయితే చెప్పండి. మేమైతే ఒక్కపొయ్యడం అంటాం దాన్ని. వాటరు పిండైతే ఆడించుంచాము. దానికోసమని ఒక పాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటరనేది అది కొంచెం బాయిల్ అవ్వాలి. పొంగుతున్నట్టు వస్తది కదా వాటరు. అలా బాయిల్ అయిన తర్వాత మనం కలుపుతూ సిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఆ పిండనేది వేసుకోవాలి ఉండలు కట్టకుండా. స్టవ్ కట్టేసి వేసుకున్నా సరే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. వాటర్ అనేది బాగా మరిగుండాలి. ఇంక కలుపుతూ అలాగా మనకి ఎంత పిండి పడుతుందో చూసుకొని పిండనేది ఏసుకోవాలి. అది బాగా కలుపుకోవాలనమాట ఉండలు లేకుండాని. ఇంకా పిండి పడతది అందులో. అందుకే నేనింక మళ్ళా పిండి తీసివేసి అది మొత్తం బాగా కలిపాననమాట. అది ఉండలు లేకుండా బాగా కలిస్తేనే మనకి తాలికలు అలానే ఉండ్రాళ్ళనేవి మంచిగా వస్తాయనమాట విడిపోకుండాని. ఇంక బాగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను నేను ముందే. దానికి మూత పెట్టేసి ఉంచాలి మనం. ఎందుకంటే అది వేడుంది కదా! ఆ ఆవిరికి అలాగా ఆ పిండనేది ఉక్కుతుందనమాట. వస్తదనమాట. ఇంకందుకే నేనింక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం అనుకున్నాను. ఈలోపు ఇక్కడ శనగలు కూడా కుక్కర్ విజిలొచ్చేసింది. ఈలోపు మోక్షిత్‌కి, యజ్ఞుకి వాళ్ళ డ్యాడీ బాతింగ్ చేయించేశారు. ఇంకా ఫుల్ రైన్ పడుతుంది కదా! కోల్డ్ అది వచ్చేస్తదని హెయిర్ డ్రైయర్ పెట్టేసాము. త్వరగా ఆరిపోద్ది కదా అనేసి. ఇంకా వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసి మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళాను. మోక్షిత్‌కి ఏదో డ్రెస్ తీసి వేసేత్తాం గానీ, యజ్ఞుకే కొంచెం నాకు ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలనేసి అంటాడు. గోల చేస్తాడనమాట కొంచెం. మనం చెప్పినయి యేసుకోడు. ఏ టైంకి ఏం వేసుకోవాలో వేసుకోకుండా వేరే యేసుకుంటానని జెప్తాడు. అలానే ట్రిపుల్ ఆర్ డ్రెస్ ఉంది. ఇప్పుడు అదే వేసుకుంటానని పెట్టి ఆ డ్రెస్సే వేసుకున్నాడనమాట ఈరోజు. మోక్షికేమో నార్మల్‌గా షర్టుని, ప్యాంట్ వేసేసాను. చూడండి. ఆ పౌడర్ రాసుకోవడానికి నన్ను రాయనివ్వడు. తను రాసుకుంటానని కొంచెం పేచీ గూడా పెట్టాడనమాట. అది పౌడర్ వంపుతానని. పౌడర్ చూస్తే వంపేసి ఆడడానికే చూస్తాడెక్కువ. ఇంకా మోక్షిత్‌ని రెడీ చేసేసాను. యజ్ఞకైతే వాళ్ళ డ్యాడీ డ్రెస్ వేసేసారు లోపల. అదిగోండి. ఇంకా అది అయిపోయింది కదా! హారతి కోసమని కొంచెం బెల్లము, అలానే పిండి వాటరేసి ఉంచాను. అది ఎందుకంటే కొంచెం కరుగుతుంది కదా! మనం హారతిలోని పిండి అనేది కలుపుతారు కదా! ముందుగానే నేను పిండి, బెల్లం కూడా కలిపేసి పక్కన పెట్టాను. అలానే మోదకాలకి, కజ్జికాయల కోసమనేసి కొబ్బరి, బెల్లంది చేద్దాము లోపల స్టఫ్ పెట్టడానికనేసి కోకోనట్ అయితే నేను కట్ చేసి కాయ కొట్టేసి, కట్ చేసి దాన్ని తురమలేదు. మిక్సీ చేసేసాను. మిక్సీ చేస్తే అది మనకి తురిమినట్టుగా వస్తది కదా కొంచెం. అందుకని ఇంకా మిక్సీ పట్టేసాను. లక్కేంటంటే ఇలా మిక్సీ అది మొత్తం అయ్యింది. పవర్ పోయింది. అప్పుడింకా అది ఒక పాన్ పెట్టి వేసి కొంచెం దాంట్లో బెల్లము, అలానే ముందే ఇలాచీని, షుగర్ కలిపి ఆడేసి పెట్టాను నేను. ఆ పౌడర్ కూడా వేసాను. నెయ్యి వేస్తే ఇంకా టేస్టొచ్చును. కానీ వినాయకుడికి ఈరోజు మేము ఆయిల్ అది యూజ్ చేయలేనివే పెడతాము. ఓన్లీ మనం
మోదకాలవి ఆవిరి పెడతాం కదా! ఆవిరి మీద పెట్టినవి మాత్రమే పెడతాము. అందుకని నేనింకా ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇంకా అది కొంచెం పాకంలా వచ్చి దగ్గరికవుతుంది కదా! అందులో కొంచెం బాదం కూడా వేశాను. నా దగ్గర జీడిపప్పు అయిపోయింది. బాదం ఉంటే బాదం ఏశాను. కొంచెం టేస్ట్ బావుంటుంది కదా అని. అలానే ఆ పిండిని కూడా ముందే ఉక్కపెట్టి ఉంచాను కదా! అది మోదకాలు, కజ్జికాయలది ఉండ్రాళ్ళు కూడా చేశాను. అది ఎందుకో క్లిప్ మిస్ అయింది. ఇంకా అవి కుక్కర్ అయితే పెట్టేసాననమాట. సారీ, అది ఇడ్లీ పాత్ర ఉంటది కదా మనది. ఆ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టాను ఆవిరికి. అలానే ఇంకా హారతి కోసమని ఉండ్రాళ్ళు, తాలికలు చేసేసాను ఒక పక్కన. మీరు కూడా ఇలానే చేస్తారా? నాకు సరిగ్గా ఎప్పుడు తెలీదు. హారతది ఎక్కువ మా అత్తయ్య గారు చేసేవారు కదా! అక్కడున్నప్పుడు మా అమ్మ చేసేది. ఇంక నేనైతే ఇక్కడ లాస్ట్ ఇయర్ మా వదిన చేశారు. మొత్తం వాటర్‌లో ఏసేటప్పటికి మొత్తం పిండిలాగా అయిపోయింది. అసలు తాలికలు, ఉండ్రాళ్ళు ఏం కనిపించలేదనమాట. ఇంక ఇప్పుడు ఇది వండాక ఎలా వస్తదో చూడాలి. నేనైతే ట్రై చేశాను. ఇంకా మా అక్కనడిగితే చెప్పింది ఎలా చేయాలో. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. బానే వచ్చింది. టేస్ట్ కూడా బానే ఉంది. ఇంకా తాలికలు, ఉండ్రాళ్ళు అయిపోయిన తర్వాత మనం హారతనేది ప్రిపరేషన్‌కెళ్దాము. ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలానే నేను ఈరోజు మేము పూజ చేసుకున్నాం కదా! అది నెక్స్ట్ వీడియోలో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దనేసి నేను 2 పార్ట్‌ల కింద అయితే అప్‌లోడ్ చేద్దామనుకున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ కింద పెడుతున్నాను. అది పూజది వేరేది వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. ఇంకా తాలికలు, ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయి, మనం నేను ముందు పిండి ఉక్కబెట్టాను కదా! దాంట్లోనే ఎసరనేది పెడతాను. అది వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. అందులో కొంచెం షుగర్ కాదు, సాల్ట్ చిన్నది వేసుకోవాలన్నమాట. టేస్ట్ బావుంటుంది. సాల్ట్ వేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టాను కదా! పిండిని, బెల్లముని, అది కొంచెం ఇంకా ఎగస్ట్రా కలిపాను సరిపోదని. అది ఫస్టే ఎయకూడదు మనం. ఉండ్రాళ్ళుని ఈలోపు కజ్జికాయలయి కూడా ఉలికిపోయాయి ఆవిరి. అది తీసి పైన పెట్టేస్తే కొంచెం వేడనేది తగ్గుతుంది కదా అనేసి నేను తీసి పక్కన పెట్టేశాను. అలానే ఇది వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. మిడిల్ స్టవ్ మీద పెడితే కొంచెం మంట చిన్నదొస్తదని మళ్ళా మార్చాను. ఇంకా ఉండ్రాళ్ళు, తాలికలనేవి వేసుకోవాలి. అవి కొంచెం అందులో ఉడకాలనమాట అవి. మా అక్క ఎలా చెప్పిందో అలాగే చేశాను. బానే వచ్చిందనమాట. ఎక్కువ కలపకూడదది. ఎందుకంటే కలిపితే అవి తాలికల్లా ఉన్నాయి కదా! అవన్నీ విడిపోతాయి. ముక్కలయిపోతాయనమాట. కానీ నేనలా కొంచెం స్లోగా కలుప్ కలిపాను. ఎందుకంటే మనం వేసిన పిండి, బెల్లం కూడా కలవాలి కదా అందులో. ఇంకా అలా అని గరిటె పెట్టి కొంచెం కలిపేసి, ఎక్కువగా కలపలేదండి. కొంచెం అటు ఇటుగా కలిపేసి మూత పెట్టాననమాట. మళ్ళీ మూత పెట్టేటప్పటికి అది పొంగినట్టయింది. ఇంకా మూత కూడా తీసి ఇంకా అలాగే ఉడికించాను. అందులో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా పచ్చివి కట్ చేసేసాననమాట. కొంచెం తినేటప్పుడు టేస్ట్ బావుంటుందని కొబ్బరి ముక్కలు కూడా వేశాను. అలానే ఇంక మోదకాలు, కజ్జికాయలు, ఉండ్రాళ్ళయితే రెడీ అయిపోయాయి.